గుడాల బతుకమ్మకైతే నేను ఈ స్కై బ్లూ అండ్ యెల్లో కలర్ శారీలో రెడీ అయినా. ఎందుకో ఈ కలర్ నాకు చాలా సూట్ అయింది అనిపించింది. ఇంకా జ్యువెలరీ యాడ్ చేసే టైం ఈ కంటే తీసుకున్నా అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆయుష్ గోల్డ్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అసలు డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉందంటే, నేను ఇంతకుముందు గోల్డ్ది పెట్టుకున్న ఇట్లాంటిది రెప్లికా లాగా అస్సలే గుర్తుపట్టలేము, అంత బ్యూటిఫుల్ ఉండే అనమాట. ఇంకా ఈ శారీకి మంచిగా మ్యాచ్ అయింది అనిపించింది. పొయ్యి బతుకమ్మ ఆడుకున్నాం, వర్షం పడకుండా ఈ ఒక్క రోజే ఛాన్స్ ఇచ్చింది. సో మీలో ఎంతమంది ఇట్లా బతుకమ్మ ఆడతారు కామెంట్ చేయండి. ఇంకా చెరువులో వేసేసి వచ్చిన తర్వాత తినడమే. గుడాల బతుకమ్మ రోజు అందరం గుడాలే తెచ్చుకుంటాం, అంటే బొబ్బర్ గుడాలు, శనగ గుడాలు అట్లా. సో ఇక్కడ ఈ గ్రీనరీలో కూర్చొని మంచిగా బతుకమ్మ వదిలేసిన తర్వాత డైలీ ఈవినింగ్ ఒక రకం స్నాక్ తినడం అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళంతా మా చిట్టెప్ ఫ్యామిలీ అనమాట. చిట్టెప్ ఫ్యామిలీ అంటే మా ఇంటి పేరు చిట్టెపు, మమ్మీ వాళ్ళది. సో అట్లా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క దగ్గర కూర్చొని అందరు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. సో మీకు నా వీడియో నచ్చితే ఛానల్ని